మౌన పోరాటం మౌన పోరాటం. మేమేం చేశాం? చంపేస్తాను మాట్లాడావంటే. ఎన్నో వందల వేల కుటుంబాలకి ఉపాధినిచ్చే ఈ సంస్థకి అంత పెద్ద కాంట్రాక్ట్ వస్తుంటే ఈ ఆఫీస్లోనే పనిచేస్తూ ఆ కాంట్రాక్ట్ ఈ సంస్థకి రానివ్వకుండా చేస్తారా? నేను ప్రిపేర్ చేసిన కొటేషన్ ని దొంగతనంగా తెలుసుకుని సువర్ణకి చెప్తారా? మేమేం చేయలేదు. రంగనాథ్, రంగనాథ్ కూతుర్ని చంపేస్తానని బెదిరించి అతని చేతిలోంచి బ్యాగ్ లాక్కుని టెండర్ కవర్ ని మార్చేశారు మీరు. అయినా వీడి చెప్తే నమ్మేస్తావా? రమేష్, చెప్పడు మేడం. వీళ్ల దుర్మార్గం వీళ్ళకే చూపించు. ఇది ఒకసారి బట్టలకి మట్టంటిన తర్వాత ఆ మనిషి ఎలాంటి బురదలైనా దిగడానికి వెనకాడు. ఈ ఆఫీస్లో మీరు కింది స్థాయికి దిగజారినా ఎంత నీచానికైనా దిగజారగలరని ఊహించాను. అందుకే ఎవ్వరికీ తెలియకుండా ఆఫీస్లో అన్ని చోట్ల సీసీ కెమెరాస్ పెట్టించాను. మీరు కవర్ మార్చారని తెలియగానే నేను రమేష్ కి ఫోన్ చేసి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి ఉంచమన్నాను. మీలాంటి దుర్మార్గులు ఆఫీస్లో ఉంటే ఎవ్వరికీ మంచి జరగదు. ఇంకొక్క నిమిషం మీరు ఆఫీస్లో నిలబడద్దు. గెట్ లాస్ట్! ఏయ్, ఎవరు బయటికెళ్ళేది? మేం కాదు, నువ్వే బయటికెళ్ళాలి. ఎందుకంటే నువ్వు జానకవి కాదు, దుర్గవి. నార్మోయ్, మీలాంటి నీచుల దగ్గర నేనెవరో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నిరూపించగలిగే సాక్ష్యం మీ దగ్గర లేదు. సెక్యూరిటీ! మేడం, వీళ్ళిద్దరిని వెంటనే మెడబట్టి బయటికి గింటేసే. ఏంటి చూస్తున్నావు? తోసేయ్. దుర్గా వద్దు, ఇది కరెక్ట్ కాదు. ఈ ఆఫీస్లో బాసుల్లో ఉన్న మమ్మల్ని ఇలా మెడపట్టి బయటికి తోయించడం అస్సలు కరెక్ట్ కాదు. ఇది మీ స్వయంకృత అపరాధం. మీకెన్నిసార్లు అవకాశాలిచ్చినా మీరు మారలేదు. ఇంకా మిమ్మల్ని క్షమిస్తే నేను తప్పు చేసిందన్నవుతాను. సెక్యూరిటీ, తోసే వాళ్ళని బయటికి. ఏయ్ దుర్గా, నిన్ను! సెక్యూరిటీ! మహేంద్ర, కార్తీ, ఇంక మనం ఊరుకోకూడదు. దీనికి పర్మనెంట్ గా బుద్ధి చెప్పాలి. మనం అంటే ఏంటో చూపించాలి. పద.
నానా తిను. హ్మ్? మ్మ్. నేను కలిపి పెట్టాలా? నేనేం కలుపును పెట్టను, నువ్వే కలుపుకొని తిను. అదేం కుదరదు. ఇంకా ఎన్ని రోజులు నేను భోజనం కలిపి పెట్టాలి? ఇలా అయితే ఎన్ని రోజులు అవుతుంది నీ పనులు నువ్వు చేసుకోవడానికి? అందుకే నువ్వే భోజనం కలుపుకొని తిను. తిన్నానా? కలపండి నాన్న. అరే కళ్యాణ్, మనిషే కాదురా, ఏ జీవికైనా అవసరమే అన్నీ నేర్పుతుందిరా. ఆకలి పులికి వేట నేర్పుతుంది, ప్రాణం మీద తీపి జింకకి పరుగు నేర్పుతుంది. అన్నీ నోటికి అందితే మనిషి పెరగడరా, మతిలేని వాడిలాగానే ఉండిపోతాడు. తిను, తినరా. ట్రై చేయి నాన్న. నాన్నా! నాన్నా! ఏమిటి అన్యాయం? లేవరా నాన్నా! కళ్యాణ్, లే, నాన్నా! నెమ్మదిగా లే. ఎరా ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? వదలండి! మీరు మనుషులా పశువులరా? వదలండి! వదలండి రా! మృగాలవే! కానీ మమ్మల్ని ఇలా మృగాలుగా మార్చిందెవరు? నువ్వు, నీ కొడుకు, నీ కోడలు. మీ ముగ్గురు మాకు ఎదురు తిరిగి దుర్గని ఇంటికి తీసుకొచ్చి ఇంత డ్రామా ఆడి మమ్మల్ని వెతవల్ని చేశారు. ఏ మీరు చేసింది దుర్మార్గం కాదా? మీరు చేయాలనుకున్నది అన్యాయం కాదా? మా జీవితాల్లోకి మీరు వచ్చారా? మీ జీవితాల్లోకి మేము వచ్చామా? మామ్, ఊరుకుంటుంటే ఇది ఇలాగే మాట్లాడుతుంది. మనం మాట్లాడాల్సిన భాషలో మాట్లాడితే అప్పుడు వీళ్ళకి బాగా అర్థమవుతుంది. ఏయ్ రుద్ర, నీకు అసలు బుద్ధుందా? మీ అమ్మా నాన్నలకే బుద్ధి లేదు, ఇక నీకు బుద్ధి ఉందనుకోవడం నా పిచ్చితనమే. డాడ్, ఏంటి చూస్తున్నావు? ముసలోడు నోటికొచ్చినట్టు వాగుతున్నాడు. వీడికి నలుగు తగిలిస్తే అప్పుడు ముసలోడు నోరు మూస్తాడు. తగిలించడం అంటే రీజన్ లేకుండా ఎలా బేబీ? మహేంద్ర, ఆ పేపర్స్ పట్టుకురా. ఎస్, కరెక్ట్ విశాలాక్షి. మనం ఇక లేట్ చేయకూడదు. ఆస్తి మొత్తం నీ పేరు మీద రాయించేసిందిరా ఆ జానకిలో ఉన్న దుర్గా. ఇదంతా నీ పేరు మీదకి రావడం వల్లే మీరింతలా రెచ్చిపోతున్నారు. అందుకే నువ్విప్పుడు ఈ పేపర్స్ మీద సంతకం పెట్టు. ఈ మొత్తం ఆస్తి మీద పవర్ ఆఫ్ అటార్నీ నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా సంతకం పెట్టు. పెట్టరా? నాన్న! అరే కళ్యాణ్ రామ్, వద్దురా, వద్దు, సంతకం పెట్టకరా. వదులు, వదులు. కళ్యాణ్, వద్దు నాన్న. సంతకం పెట్టు. వద్దు, చెయ్యి వదులు. పెట్రా. వదులు. నీకే చెప్పండి, వదులు. వదులు. కళ్యాణ్, సంతకం పెట్టకు. పెట్ట కళ్యాణ్, వదులు. నువ్వు చెయ్యొదులు. ఏయ్, సంతకం పెట్టొద్దు నాన్న. పెట్టు. వదులు, చెయ్యొదులు. ఏయ్, మహేంద్ర, మహేంద్ర, వీడు మంచిగా చెప్తే వినడు కదా. ఇదిగో దీంతో 4 తగిలిస్తే అప్పుడు దారిలోకి వస్తాడు. ఏయ్, వద్దురా, వద్దురా, పెట్టవరా? వద్దు, ఆ? వద్దురా, వద్దు, వద్దు, వద్దురా, అరే స్వాతి ముత్యం, వద్దు. ఈ రోజు మిమ్మల్ని బతకనిచ్చేది లేదురా. అది మమ్మల్ని చాలా ఘోరంగా అవమానించింది. వద్దు. ఇన్ని రోజులు ఈ కొరడాతో ఎన్ని దెబ్బలు తిన్నా కలగని బాధ ఈ రోజు ఆఫీస్లో ఆ దుర్గ చేసిన పని వల్ల కలిగింది. ఇంకా భరించేది లేదు. నాన్న! సంతకం పెడతావా లేదా? వద్దు, వద్దు, పెట్టొద్దురా. మహేంద్ర, వీడిలా పెట్టడు విశాలాక్షి. ఏయ్, ఆ!
సంతకం పెట్టు, సంతకం పెట్టమని చెప్పు. పెట్టు. కళ్యాణ్ రామా, వద్దురా, సంతకం పెట్టద్దు. వీళ్ళు నిన్ను ఎంత కొట్టినా సరే నువ్వు సంతకం పెట్టద్దురా. వీడు కొట్టిన దెబ్బలకి జానకి వచ్చాక వడ్డీతో సహా వీడికి ఇస్తుందిరా. నువ్వు మాత్రం పెట్టద్దు. ఏంటి, వడ్డీతో సహా ఇస్తుందా? నేనిస్తాను రా నీకు. కొట్టద్దు. మహేంద్ర, ఏంటి చూస్తున్నావు? దాని చేతి కొరడ వెళ్ళకూడదు. లాక్కొని చావబాదు. ఎరా, మీకు బుద్ధి చెప్పాలని ఆఫీస్ నుంచి పంపిస్తే ఇంటికొచ్చి ఇంత దారుణం చేయాలని చూస్తారా? అంటే అంత అవమానం జరిగాక మీరు సైలెంట్ గా తలదించుకుని ఇంటికి వస్తారని నేనెలా అనుకుంటాన్రా? అలా అనుకునే ఆఫీస్లో ఉంటానని మీరెలా అనుకున్నారు? నాకు ఎంత హాని చేయాలని చూసినా భరించాను. మా వాళ్ళకి అన్యాయం చేయాలని చూస్తే మాత్రం ఆగను. అపరకాలినవుతాను. వద్దు వద్దు, నువ్వు కొడితే నేను ఊరుకొని చెప్తున్నాను. ఏం చేస్తావురా మావయ్య? తప్పుకోండి. ఏయ్ దుర్గా, ఏయ్!
మళ్ళీ ఆ దుర్గమ్మ గాని పూనుకుందా? మాటలతో చెప్పా మారలేదు. కొరడాతో కొట్టి చెప్పాను మారలేదు. ఉద్యోగంలోంచి తీసేశాను అయినా మారలేదు. మళ్ళీ ఇదే రిపీట్ చేస్తున్నారు. మీరు రిపీట్ చేస్తే నేను సైలెంట్ అవ్వను. మీ తోలు తీస్తాను. కొడితే తిరిగి కొట్టలేని వాళ్ళ మీద చెయ్యెత్తడం మగతనం అనుకుంటున్నావా? నీకు చేతనైతే నన్ను కొట్టు చూస్తాను. రారా కొట్టు కొట్టురా. దుర్గా దుర్గా ఆగు. దుర్గా ప్లీజ్. దుర్గా కొట్టదు. ఎరా పెద్ద కొడతావా చెప్పు. అమ్మా కొట్టులు. అమ్మా పొరపడైంది. అమ్మా అమ్మా సౌందర్య వెళ్ళి వాళ్ళ బట్టలన్నీ తీసుకురాపో. వెళ్ళు. దుర్గా కొట్టొద్దు. దుర్గా ప్లీజ్ కొట్టొద్దు. దుర్గా దుర్గా ప్లీజ్ కొట్టొద్దు. దుర్గా ప్లీజ్ దుర్గా దుర్గా కొట్టొద్దు. కొట్టొద్దు. మీవి ఒక బతుకులేనా? పక్కవాడి కష్టాన్ని లాక్కుని బతకడం కూడా ఒక బతికేనా? అక్కడ వందల వేల మంది జీవితాలు నాశనం చేయాలని చూసింది గాక కన్న తండ్రి అనే కనికరం కూడా చూపించకుండా ఆయన్ని కొరడతో కొడతారా? అయినా అసలు మీలాంటి వాళ్ళు ఇంట్లో ఉండడానికి అర్హత లేదు. వెళ్ళండి పండి ఇక్కడి నుంచి. మా కంటికి కూడా కనిపించినంత దూరంగా వెళ్ళిపోండి, లేదంటే చంపేస్తాను. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. పండి బయటికి. మళ్ళీ ఈ గుమ్మం తొక్కడానికి వీల్లేదు. పండి. ఈ టైంలో కాల్ చేస్తుంది ఎవరు రా నాయనా? హాయ్ ఫ్రెండ్. అవునా, ఎన్నాళ్ళైంది నీ గొంతు విని. ఓ కానీ మేము ఇక్కడ ఉండట్లేదు. దుర్గా మమ్మల్ని మా ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తుంది. ఏంటి నువ్వు మాట్లాడతావా? ఇవనా? ఓకే ఓకే మాట్లాడతారంట. నీకే కాల్. ఎవరు మాట్లాడితే ఎవరో తెలిసిపోతుంది. నాకెవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరు చెప్పినా నేను విన్ను. ఫోన్ తీసుకోవట్లేదు ఫ్రెండు. ఓకే ఓకే యాక్సెప్ట్ చేస్తాను. ఇదిగో మాట్లాడు. నీకెవరు సపోర్ట్ చేసినా నేను విన్ను. నేను చెప్పినా వినవా డార్లింగ్? ఎవరా నువ్వు?
ఇక్కడ నీ ప్రతిరూపానికి ఏమీ జరగకూడదనుకుంటే నేను చెప్పిన పని నువ్వు చెయ్యి.